నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కోనసీమ జిల్లా రామచంద్రాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల నిరవధిక పెండౌన్ ఆందోళన 8వ రోజుకు చేరుకుంది. నిరసన శిబిరాన్ని సందర్శించిన పీడీఎస్యూ, ఏఐ, కేఎంఎస్, ఐఎఫ్టీయూ, పీవైఎల్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇక జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల దస్తావేజు లేఖర్లు, స్టాంప్ విక్రేతల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జూలై 31 వరకు పెండౌన్ కొనసాగుతుందని ప్రకటించారు. ఎదురుగా మరి దస్తావేజు లేఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్యల మీద ఈరోజు గత 8 రోజులుగా, వారం రోజులుగా మరి ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతోంది. ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 396 జీవో ఏదైతుందో ఈ 96 జీవో మరి దస్తావేజు లేఖలకు చాలా ప్రమాదకరంగా మరి ఉన్నది. అందుకోసం ఈరోజు ఈ లేఖర్లు అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి ఎన్నో సేవల్ని ఈ ప్రభుత్వానికి, ప్రజలకి అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ పరం పేరుతోటి సాంకేతిక రంగాన్ని ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలనే పేరుతో దీన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ రోజున ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు పరం చేయడం కోసం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పీపీ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని మేము ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఏదైతుందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో 296 పాఠశాలని తీసుకొచ్చారు, ప్రజలు వ్యతిరేకించారు. ఆర్టీసీలో తీసుకొచ్చారు, ప్రజలు వ్యతిరేకించారు. అదేవిధంగా రైల్వే శాఖలో తీసుకొచ్చారు, ప్రజలు వ్యతిరేకించారు. అంటే ఈ రోజున ప్రభుత్వాలు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం, ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇటువంటి విధానాలను వ్యతిరేకించాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విస్తృతంగా పర్యటించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం 3.85 కోట్లతో సాయిపేట, కొమ్ముపాలెం తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇసుకపాలెంలో దామ శివబాబు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించి అభినందించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. శ్రీ చెంచలబాబు యాదవ్ గారు, అలాగే మన కొండాపురం కన్వీనర్ చంద్రబాబు, ఇంకా కూడా మన మిగతా మండలాల నుంచి వచ్చిన కన్వీనర్లు, మిగతా నాయకులు అందరికీ కూడా మన ఇక్కడ ఈ ఊరు దామా శివ నాయకత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలు చూసుకుంటే మన ఉదయాన్నే బయలుదేరిన తర్వాత కొండాపురం మండలం సాయిపేట గ్రామం క్యాంపెయిన్ స్టార్ట్ చేసి విజయం సాధించాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా కూడా మనం ఇక్కడి నుంచే ఈ ఒక 2 ఏళ్ళు పండగ ఇక్కడి నుంచే మొదలు పెట్టుకోవాలి. అలాగే రాబోయే లోకల్ బాడీస్కి కూడా మనం సమాయత్తం అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచే మనం నాయకులందరూ కూడా మనం ఇక్కడికి వచ్చి అందరిని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా మనం రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి తయారు కావాలి. ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీలో ఒకటి చిన్నది తీసుకుందామని ఆలోచన ఉంది. నాకు కూడా ఏదైనా ఒక ఇల్లు చూపెడితే నేను కూడా ఒక ఇల్లు తీసుకొని అప్పుడప్పుడు ఉంటాను ఇక్కడ. అది కూడా మన వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజంగానే ఒక ఇల్లు తీసుకుందాం, ఇక్కడ ఉంటాను ఇక్కడ అందరికి. ఎందుకంటే ఆదరణ అలా ఉంది మాకు. మన వాళ్ళు వచ్చే ప్రకాశం జిల్లా అద్దంకిలో దస్తావేజు లేఖర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ సంఘీభావం ప్రకటించింది. దస్తావేజు లేఖర్లు శతాబ్ద కాలంగా ప్రభుత్వ ఆదాయ వనరులకు కీలకంగా నిలుస్తూ జీవనోపాధి పొందుతున్నారంటే కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, ఉపాధ్యక్షులు కావూరి రఘుచంద్ తెలిపారు. ఇక ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ సెంటర్ల విధానంపై ప్రభుత్వం దస్తావేజు లేఖర్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వివాదాలు పెరిగి కోర్టులను ఆశ్రయించే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వినియోగదారులకు సేవలు అందించాలి. దాని మీడియేటర్లుగా ఉన్న స్టాంపు రైటర్లందరికీ కూడా టెక్నాలజీ నేర్పి వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలి. కానీ వాళ్ళని ఉపాధి పోయేటట్టుగా టెక్నాలజీ ఉండకూడదు. దీనికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి ఆ 396 జీవోని ఉపసంహరించుకొని తిరిగి వీళ్ళందరూ పనుల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిందిగా కోరుతున్నాం. డాక్యుమెంట్ రైటర్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉపాధిగా జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్స్ ఒక అద్దెంకులోనే కాదు రాష్ట్రమంతా కూడా దాదాపుగా డాక్యుమెంట్ రైటర్స్ కానీ, వాళ్ళకి అనుబంధంగా ఉన్న స్టాంప్ వెండర్స్ కానీ, ఫొటోస్ తీసేవాళ్ళు కానీ, అట్లాగే ఇంకా
వాళ్ళకి అనుబంధ సభ్యులుగా ఉంటూ ఉపాధి పొందుతున్న దాదాపు నెలన కడతారు. వాళ్ళు ఏదంటే అది 1000-2000 కడతారు, అక్కడికి వెళ్తారు. ఇది దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా తర్వాత కోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా కోర్టులో కేసులు పెరిగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్స్ రాష్ట్ర సంఘంతో పాలకులు చర్చలు జరపాలి. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకొని ఆదాయాన్ని తప్పకుండా చూసుకోవాలి. ప్లస్ వీళ్ళు ఉపాధి కూడా ఇబ్బందులు కూడా చూసుకోవాలని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ తరఫున మేము అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్డబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నవకుమార్ పంచభూతాలను కాపాడుకుందాం, ప్రకృతిని రక్షించుకుందామంటూ పిలుపునిచ్చారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో 1045 పరిశ్రమలు ఉండగా వాటిలో 445 రెడ్ జోన్లో ఉన్నాయని, 33% గ్రీన్ జోన్ నిబంధనలు అమలు కావడం లేదు అని ఆరోపించారు. ఇక దీంతో గ్రామాల్లోనూ కాలుష్యం పెరుగుతుందన్నారు. సిఎస్ఆర్ నిధులు సక్రమంగా ఖర్చు కావడం లేదు అని విమర్శిస్తూ త్వరలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనే దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు గత 3 నెలలుగా మేము మొత్తం వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలోనే కర్నూలు జిల్లా విజిట్ చేశాం, అదేవిధంగా నంద్యాల జిల్లాని విజిట్ చేశాం, అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో కూడా బ్రహ్మాండంగా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న రీసెంట్ గా కూడా బాపట్ల జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పంచభూతాలను కాపాడేదానికి వాళ్ళంతా ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నాం. అలానే ఏ స్థాయి వ్యక్తి అయినా అటువంటి కారణాలతో అటువంటి కనుక ప్రకృతి పర్యావరణకు సంబంధించిన వ్యక్తులు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఎన్డబ్ల్యూసీ ఫైట్ చేస్తుంది, ఎన్డబ్ల్యూసీ ముందుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేయడము, ఈ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడము, ఇదే విధంగా వీటితో పాటుగా ఈ పొల్యూషన్ లో మీ అందరి పాత్ర ఎంతో అవసరం ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు మీరు చెప్తున్న 445 రెడ్ జోన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. త్వరలో మా స్టేట్ కమిటీ అందరూ కూడా ఆ జిల్లా ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్లి కొండ చుట్టూ మొక్కలు, లైక్ ఎగ్జాంపుల్ ఇలా కొండ ఉందనుకోండి, ఆ కొండ చుట్టూ మొక్కలు వేసి దాన్ని జియో ట్యాగ్ చేస్తాం. మా కౌన్సిల్ నుంచి డియాక్ చేసి ఏ స్టేట్ కి ఏ జిల్లాకి. కడప జిల్లా ఎర్రగుంట్లలో సంచలనం సృష్టించిన వీరాంజనేయులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. జులై 11న జరిగిన ఘర్షణలో కత్తిపోటుకు గురైన వీరాంజనేయులు చికిత్స పొందుతూ జులై 13న మృతి చెందారు. ఇక ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలు, సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేక గురుసాయి శంకర్ అలియాస్ బద్రి ఓ బాల నేరస్తుడిని అరెస్ట్ చేశారు. యువత చెడు స్నేహాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలాగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మాదక ద్రవ్యాల సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఈ నెల 11వ తారీఖున ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంట పట్టణం నందు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సంబటూరు వీరాంజనేయులు అతని నివాసం వద్ద ఒక 3 యువకులు సంబటూరు వీరాంజనేయులు అనే వ్యక్తిని పొడిచి పారిపోయినాడనే కంప్లైంట్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి సదరు సంబటూరు వీరాంజనేయులు చికిత్స పొందుతూ ఆ పొడిచిన గాయం నుంచి తేరుకోలేక ఒక టెక్నాలజీ వాడుకొని ఒక 3 యువకుల్ని గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ దినము దాంట్లో మేక గురుసాయి 20 సంవత్సరాలు, తర్వాత ఇంకొక బాల నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరి వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 3వ వ్యక్తి, ఇందులో పాల్గొన్న 3వ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ముఖ్యంగా ఈ 3 వ్యక్తులు కూడా చనిపోయిన వ్యక్తికి ఎటువంటి పేరెంట్స్ అందరికీ మరొకసారి మేము చెప్పేది ఏమంటే, యువకులు తమ పిల్లలు, ఈ 3 యువకులు కూడా అంతా 18, 19, 20 సంవత్సరాల పిల్లలే. సో తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి విన్నపం ఏమంటే, వారి యొక్క పిల్లలు ఎటువంటి అలవాట్లకు లోనవుతున్నారు, ఎటువంటి స్నేహాలతో, ఎటువంటి స్నేహితులతో తిరుగుతున్నారు, ఎలా ఎక్కడికి తల్లిదండ్రులు మంచి జాగ్రత్తగా తమ పిల్లల్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అలాగే ఎటువంటి మత్తు పదార్థాలు, గంజాయి కానీ లేదా ఇతర ఎటువంటి డ్రగ్స్ పైన అమ్మకాల పైన కానీ సరఫరా పైన కానీ ఎటువంటి సమాచారం ఉన్నా కూడా పోలీసులకు అందిస్తే అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేసి గంజాయి రహిత. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం ఏల్చూరులో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. 1.60 కోట్లతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు గదులను, 2.50 కోట్లతో ఏల్చూరు సజ్జాపురం బీటీ రోడ్డును ప్రారంభించారు. 93 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి నిరంతర విద్యుత్, రైతులకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
మార్కాపురం జిల్లా కనిగిరి వైసీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక భారత రక్షణ, అంతరిక్ష రంగాలకు కాలం చేసిన సేవలను కొనియాడుతూ ఆయన యువతకు ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మెగా డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. जोहार अब्दुल कलाम गारू, जोहार अब्दुल कलाम गारू, अमर है अब्दुल कलाम, अमर है अब्दुल कलाम, अमर है अब्दुल कलाम. విజయనగరం జిల్లా రాజాంలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా దేవరాజ్ అలియాస్ దేవా అనే రౌడీ షీటర్ ఇద్దరిని బెదిరించి మద్యం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నగదు, సెల్ ఫోన్ దోచుకుని గాయపరిచారు. ఇక కంచారం గ్రామానికి చెందిన రౌతు రామ్మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవలి వారంలోనే 3 రౌడీ షీటర్లను అరెస్ట్ చేయడంతో రాజాంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని సీఐ నవీన్ కుమార్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ సాటర్డే 25th ఈవినింగ్ ఈ రాజాంకి చెందిన రౌడీ షీటర్ దేవరాజ్ అలియాస్ దేవా వీడు ఇక్కడ మన చంపుతాను, నీ చెయ్యి కాలు ఇరుస్తాను, నేను రౌడీ షీటర్ నేను తెలియదా అని బెదిరించడం జరిగింది. దానికి వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గరున్న ఒక 1000 రూపీస్ మరి ఒక సెల్ ఫోన్ని ఆయనకి ఇచ్చేశారు. వాటితో పాటు ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తదుపరి అందులో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్ జాయిన్ అవ్వడం అయింది. ఆయనకి కొంచెం ముఖం మీద కొట్టడం వల్ల చిన్న దెబ్బ తగిలింది. ఈ హత్య కేసులో అని కాదు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అది ఒక ఎక్స్టార్షన్కి సంబంధించిన కేసు. ఎందుకంటే ఒక వ్యక్తిని భయానికి లోన్ చేసి చంపుతాడేమో అనే భయంతో ఆయన వాలంటీర్గా ఆయన దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం అనేది ఎక్స్టార్షన్ కింద వస్తుంది. సో అందుకోసం ఇందులో ఎక్స్టార్షన్ సెక్షన్ వేసి ఆయనకి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే రాజాం ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి అండి, ఇటువంటి అలర్మోకలు ఇదివరలోనే ఒక ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. రౌడీలందరినీ కూడా ఏర్పారేస్తామని ముందే చెప్పాం. మీ దగ్గరికి ఎవరైనా ఇలా వచ్చి బెదిరించడం, రౌడీ పనులు చేయడం, రౌడీలను చేయడం చేస్తే మీరు ఎటువంటి భయం లేకుండా వచ్చి మాకు ఫోన్లోనే తెలియజేయండి. మీ పేరును కూడా మేము కాన్ఫరెన్స్ గురించి. ఇబ్రహీంపట్నం పరిధిలోని సాగర్ హైవే రాఘన్నగూడ మార్గంలో రోడ్డు గుంతల్లో నీరు నిలవడంపై బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిబట్ల సర్కిల్ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గుంతల్లో వరి నాట్లు వేసి అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసించారు. తుర్కయాంజిల్ రాగన్ నాగూడ రహదారుల అధ్వానంగా మారడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. సాగర్ హైవే నుంచి రాగన్నగూడెం పోయే దారిలో ఇవాళ ఒక చిన్న చినుకు పడితేనే నీళ్లు చూడండి. పెద్ద వర్షం కూడా ఇప్పటిదాకా మనం చూడలేదు. ఒక చిన్న వర్షానికే నీళ్ళు ఇక్కడ జామ్ అవ్వడము, ఈ రోడ్ అంతా అస్తవ్యస్తంగా అవ్వడము, ఈడికేని ఊర్లో వరకు కూడా రోడ్ అంతా గుంతలమయము, మట్టిమయం కావడము, ఇది చాలా దౌర్భాగ్యము. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రానవడం ప్రజలు తక్షణమే మేము ప్రభుత్వ అధికారులను మరియు ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే ఈ రోడ్డు యుద్ధ ప్రాతిపదికన వేయాలి. రానవడం ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని మేము డిప్యూటీ కమిషనర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లా ఒకవైపు ప్రగతి పాలన అంటూ 99 రోజుల ప్రగతి పాలన అంటూ ఒకవైపు గొప్పలు చెప్పుకోవడము, మరోవైపు వాస్తవం చూస్తే ఇలా రోడ్ అంతా గుంతలమయము. ఇది ఎక్కడో దూరంగా ఇండ్ల మధ్యలో నీకు హైవే పొంటి ఉన్న రోడే ఇలా ఉంటే, ఇంత గుంత ఉంటే బండ్లు కింద పడితే ఎవరు బాధ్యులు? పరిస్థితి ఏందని కూడా ప్రజలు అడుగుతున్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ రోడ్డు వేయించి రాగనవడం వాస్తవులకి ఉపశమనం కలిగించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. భారత్ మాతాకి
నిర్మల్ జిల్లా చిట్యాల రైతు వేదికలో జిల్లా స్థాయి విత్తన మేళాను కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి చేపట్టి ఆరుతడి, ఉద్యానవన, కూరగాయలు, ఆయిల్ ఫామ్ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఇక నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసిన కలెక్టర్ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని, నానో యూరియా వినియోగాన్ని పెంచాలని రైతులకు సూచించారు. నాకు తెలిసి నిర్మల్ జిల్లా కానీ లేకపోతే వేరే జిల్లా కూడా ఇక్కడ కూడా ఆయిల్ ఫామ్ చేయడం వల్ల రైతులకి ఇన్కమ్ అయితే తగ్గుతుంది. అది ఉంటే ఇక్కడ చాలా ప్లేస్లో ఆర్డర్ చేస్తే 10 ఎకరాలు చేశారు. దాన్ని 3 సంవత్సరాలు రేటుగా ఇప్పటి వరకు ఆ రైతులు తీసుకొని రాలేదు. కానీ అంతా వేరే జిల్లాలో చేసినప్పుడు అయితే యాసంగిలో మొక్కజొన్న చాలా చేశాను, చాలా ఎక్కువ పండించడం జరిగింది. దానివల్ల ఏమైంది, మార్కెట్లో ఎంత ఉంది మార్కెట్ మార్చి ఏప్రిల్లో మొక్కజొన్న ఎగుమతి చేశారు కదా. మార్చి నెలలో బయట మార్కెట్ రేట్ ఎంత ఉంటే 700 కదా. ఇంకా ఎక్కువ మంది చేసి ఉంటే 1500 రూపాయలు, ఇంకా ఎక్కువ మంది చేసి ఉంటే మీకు కూడా మీరు అవసరం నాకు కూడా అడగలుగుతుంది. సార్ నేను ఒకవేళ రేట్ పడిపోతే ఆయిల్ పామ్ ఎందుకు పడదు, ఎందుకు దాంట్లో మెయిన్ ప్రధానమైన సమస్య అనేది భారతదేశంలో మనకి కావాల్సిన అటువంటి. కడప జిల్లా ప్రొద్దుటూరులో కొత్తపల్లి పంచాయతీని కార్పొరేషన్లో విలీనం చేసే ప్రతిపాదనను మాజీ అప్కాబ్ చైర్మన్ మల్లెల జాన్సీరాణి వ్యతిరేకించారు. విలీనం వల్ల ప్రజలపై పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరుగుతుంది అని, వెంచర్లలో ఎక్కువ భూమి కోల్పోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. 28 మంది ప్రజాప్రతినిధుల స్థానంలో కేవలం 3 కార్పొరేటర్లు మాత్రమే మిగులుతారని అన్నారు. ఇక జూలై 28న జరిగే విలీన వ్యతిరేక సమావేశానికి ప్రజలు భారీగా హాజరై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సరైన న్యాయం జరగదనేది నా నమ్మకం. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ సభకు ఎక్కువ మంది పొదుపు సంఘాల సభ్యులు వస్తున్నారు. ఏపీఎం గారు వివో సభ్యుల ద్వారా వారిని అందరికీ విలీనంపై సుముఖంగా సంతకం చేయించేట్లుగా వాళ్ళను ప్రోత్సహించి మరీ పంపుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఒకేసారి వాళ్ళు కార్పొరేషన్లో ఉండే పన్నులు చాలా అధిక భారం అవుతాయి అమృతనగర్ వాసులకు. ఇవి గమనించాలని కోరుకుంటున్నాను. రేపు ఈ నెల 28న జరిగే గ్రామ సభకు ప్రజలందరూ కూడా మీరు స్వచ్ఛందంగా పాల్గొని మీ నిర్ణయాన్ని మీ సంతకం ద్వారా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. గ్రామ స్వరాజ్యమే మన దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. శాసనసభ్యులు గారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి ఈ విలీనం అనే ఆలోచనను విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీరందరూ ప్రజల అభిప్రాయం కూడా చాలా మంది. మార్కాపురం జిల్లా తర్లపాడులోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో విద్యార్థులకు మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొని విద్యార్థులకు స్టడీ చైర్లు, స్వెటర్లు, నైట్ డ్రెస్లు, టవల్స్, దుపట్లు, ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. ఇక విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇక విద్యారంగంలో ప్రభుత్వం నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు.
జిల్లా అద్దంకి మండలం రాళ్లపల్లి గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వంలో మాదిగ యూత్ ఫోర్స్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ టి ఆనంద మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు నాగిపోగు చక్రవర్తి, పాలెపోగు సుబ్బారావు, దాసరి బుల్లయ్య, గ్రామాధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావుతో పాటుగా పలువురు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. సమాజ ఐక్యత, హక్కుల పరిరక్షణ కోసం యువత ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు. అంటాను వాళ్ళగా తాటే కట్టింది కదా, మూతిని ముంత కట్టింది కదా. మరి ఇలాంటి జీవితం మనకిచ్చినప్పుడు ఈ సమాజంలో అసలు మనిషి ఎట్లా పుట్టాడు? మనిషి ఏళ్ళతో మొదలైతే ఆది జాంబుడితో జంబూ దేశం ఏలిన రాజ్యం ఈ దేశం అని చెప్పని, ప్రపంచం అని చెప్పని చరిత్ర చెప్తా ఉంటే మరి మనం వాళ్ళ వారసులం, మన తాత ముత్తల తండ్రి వాళ్ళ వారసులు అని చెప్తారు కదా. మరి వాళ్ళ వారసులైనటువంటి మనం ప్రభు మన దేశంలో పుట్టినటువంటి దేవుడు కాదు, ప్రపంచంలో పుట్టినటువంటి దేవుడు. ఆ దేవుడిని మనం ఈరోజు స్వీకరించామంటే వాళ్ళు ఆ రోజు వచ్చి ఇక్కడ మనకి అన్నం లేకపోతే అన్నం పెట్టి. పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతానగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనసేన సీనియర్ నాయకుడు ముదునూరి రాజా సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సుధాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి, మహాకూటమి నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంగారపు హరిబాబు నాయుడు పోస్టర్లను ఆవిష్కరించారు. ఇక 45 రోజుల పాటు ప్రతి బూత్ లో రోజు 30 ఇళ్లను సందర్శిస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ యాప్లో వాళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంది. సంక్షేమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు సంక్షేమానికి మొదటి పీట వేయడం జరుగుతూ ఉంది. అలాగే అభివృద్ధి 2 కళ్ళుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అభివృద్ధి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గానికి ఎన్నికైన మన ఎమ్మెల్యే మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం, అదేవిధంగా ఐరాల మండలం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. పెన్షన్లు అయితేనేమి 1వ తారీఖుకి గ్రామంలో తీసుకువెళ్ళి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ ఈ కార్యక్రమాన్ని 45 రోజులు మేము ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. మాతో కలిసి ఎమ్మెల్యే గారు కూడా 2-3 రోజుల్లో వచ్చి జాయిన్ అయ్యి అతను కూడా మాతో కలిసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఈరోజు అలాగనే కూటమి ప్రభుత్వం మన ప్రకారము, మన చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారము, అలాగనే పవన్ గారి ఆదేశాల ప్రకారము, అలాగనే మన పూతలపట్టు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారి ప్రకారం మేము ప్రతి ఇంటి ఈ కార్యక్రమాన్ని హామీలు పూర్తిగా నెరవేర్చామని చెప్తూ, దాంతోపాటు ఇంకేమన్నా బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవెంటివి తెలుగు న్యూస్. నేను మా అక్క మా తోడు పోతాను.